ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. ఈ దినము దేవుడి యొక్క వాక్యం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము నాయన తండ్రి అయ్యా, నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఈరోజు ఒక చక్కటి మాటని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మీరు నేను సహకరిస్తే, కోఆపరేట్ చేస్తే దేవుడు ఒక చిన్నపాటి ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆపరేషన్ ఏంటి, అది ఏంటి, మరి ఏ అవయాన్ని తీసి ఇంకొక అవయంగా పెడతారు, మరి అదే అవయాన్ని మారుస్తారా, మరి ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి నా హృదయంలో పెట్టిన ఈ ఒక ఆపరేషన్ యొక్క మాట ఎజేకియెల్ గ్రంథం 11వ అధ్యాయము 19-20 వచనాలు. ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దామండి. వారు నా కట్టడములను, నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండె ఇచ్చి వారికి ఏక మనసుకు కలగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టించెదను. చూడండి, ఈరోజు అర్థమైందా? ఈరోజు ఏ ఆపరేషన్ అంట? మన గుండెకి ఆపరేషన్. గుండెకి ఆపరేషన్ చేయకపోతే స్టంట్స్ వేసినా సరే, మరి ఏది చేసినా సరే ఏదో ఒకటి ఒక్కొక్కసారి ప్రమాదం ఉంటుంది కదండి. ఓపెన్ హార్ట్ సర్జరీనే చాలా మంచిగా ఉంటుంది. లేకపోతే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే గుండె మార్పిడి కూడా చేసుకుంటున్నారు. మరి ఈరోజు నీ ఖర్చేమి లేకుండానే నీవు చిన్నపాటి సహకరిస్తే చాలు, మరి దేవాదేవుడు నీ గుండెను మార్చి, అంటే రాతి గుండెను మార్చి మాంసపు ముద్దలాగా చేసి ఏకాత్మను కలిగజేసి ఆత్మతో మనల్ని నింపుతాడంట. మరి సిద్ధమేనా? నేనైతే సిద్ధపడ్డానండి. ఈరోజు ఓపెన్ హార్ట్ సర్జరీకి దేవుడు స్వయంగా నాకు ఆపరేషన్ చేస్తానంటే హ్యాపీగా చేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నాను. మరి నా గుండెను దేవుడు తీసేయాలి అంటే, నీ గుండెను దేవుడు తీసి తన గుండెను మార్చుకోవాలంటే, మరి ఇంకా మన వాక్యంలో లోతులోకి వెళ్తే మనం చూస్తాం. ఎజేకియెల్ గ్రంథం 36:26లో నూతన హృదయం మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొను వారిగాను మేము చేస్తున్నాం. ఎందుకు ఆపరేషన్ చేస్తానంటే, ఆ గుండె ఎలా పనిచేయాలంటే నా ఆజ్ఞలు పాటించే గుండెగా, నా నిధులను, నా కట్టడములను పాటించే గుండెగా మరి చేయాలంట. మరి చాలా సిద్ధమేనా? ఈరోజు ప్రశ్నించుకుందాం. నేనైతే సిద్ధపడ్డానండి. మరి ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా సిద్ధపడాలని ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు? అసలు ఈ రాతి గుండెకుండా ఉండిన లక్షణాలు ఏంటో మనం చూసినట్లయితే మనం చూద్దాం. ఎజేకియెల్ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనంలో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకున్నాడు. అక్రమ క్రియలు మనం చేశాం కాబట్టి మన గుండె ఏమైపోయిందండి? రాతి గుండెగా మారింది. అంతేకాకుండా మనం చూస్తాం ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనంలో, మరి ఆ రోమపత్రిక 8:8లో తిరుగుబాటు హృదయం, దేవుడు ఒక మాట చెప్తే దానికి తిరుగుబాటు ధోరణిలో మన హృదయం ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండా జకరియా గ్రంథం 7:12లో ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కఠినపరచుకొండ్రి. ఒక్కటి తిరుగుబాటు హృదయం అయితే, రెండోది ఏంటండి? కఠిన హృదయంగా మనం అక్కడ చూసుకోవచ్చు. అలాగే రోమపత్రిక 8:8లో కూడా మనం చూసాం ఇందాక. మరి ఆ హృదయం ఎలా ఉందంటే తిరుగుబాటు హృదయంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి తిరుగుబాటు ఉన్న హృదయాన్ని, మరి కఠినపరచబడిన హృదయాన్ని దేవుడు ఈరోజు ఏం చేయబోతున్నాడంట? ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నూతన హృదయాన్ని ఇస్తాను. నా విధులు, నా కట్టడములు, నా ఆజ్ఞలు పాటించడానికి, నా బిడ్డగా ఈ లోకంలో జీవించడానికి, సత్యవాకును సత్యంగా ప్రకటించడానికి, ఏది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి మారడానికి ఏ విధంగా ఆత్మానుసారంగా జీవించాలో ఆ విధంగా జీవించడానికి మన హృదయానికి చిన్నపాటి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాడంటండి. మరి మీరు సిద్ధంగా ఉన్నారా?
సిద్ధంగా ఉంటే హృదయాన్ని తెరుద్దామా దేవుడికి, ఒప్పుకుందామా, కఠినపరుచుకున్నాం ప్రభా, మొండి హృదయం ప్రభా మాది, రాటు తేలిపోయిన హృదయం ప్రభా, అలాగే మోసకరమైన హృదయం ప్రభా, కోపం, కుట్ర, పగలు, ద్వేషాలు ఈ హృదయం నుండే వస్తాయి ప్రభా. మరి ఈరోజు ఈ హృదయాన్ని నా ఖర్చేం లేకుండా, నిన్నటి రోజున ఒకటి చెప్తుంటే వింటూ ఉన్నానండి. ఏమని చెప్తున్నారంటే వాళ్ళు, నీ ప్రయత్నం ఏమీ లేకుండా నీ జీవితాన్ని సరి చేస్తాడు దేవుడు. కరెక్టే కదా. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. ఈ రోజున నీవు ఏ ప్రయత్నాలు లేకుండానే దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన మనసుని ఇస్తాడు, నూతన ఆత్మను ఇస్తాడు. ఒకప్పుడు ఎలాగో ఉన్నావేమో, ఈ రోజు నుంచి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సౌలుని పౌలుగా మార్చిన దేవుడు ఈ రోజు నిన్ను కూడా మారుస్తాడు. పిరికి వాళ్ళైన మనుషుల్ని ధైర్యవంతులుగా చేసి శిష్యులను మార్చిన దేవుడు నీకు ధైర్యపు ఆత్మనిస్తాడు, ధైర్యపు హృదయాన్ని ఇస్తాడు. గట్టి ఏసై కోసమే కొట్టుకునే గుండెకాయని దేవుడు మీకు ఇస్తాడు. అలాంటి కృప దేవుడు ఇవ్వాలని ఈరోజు హృదయము తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటావా? దేవుడు చెప్తే మాట, నా కట్టడములను నా విధులను మీరు పాటించడానికి మీలో ఉన్న రాతి గుండెను తొలగించి నా మాంసపు ముద్దను మీకు పెట్టి ఏకాత్మను కలుగునట్టుగా నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇన్ని పనులు ప్రభు చేస్తూ ఉంటే మరి చిన్నపాటి ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నా హృదయం నువ్వు తెరిచనయ్యా, నాలో తిరుగుబాటుతనం, మొండితనము, కఠిన హృదయము, కోపము, మోసకరమైన హృదయాన్ని తీసివేసి ప్రభా, రాతి గుండెను తీసివేసి, మొన్నటి రోజున నేర్చుకున్నాం కదండి, రాతి మీద పడిన విత్తనాలు మొలకెత్తలేవండి. రాతి గుండెలో ఉన్న మాటలు పనిచేయలేవండి, బండలాగా ఉంటుంది. ఆ బండను తొలగించి మాంసపు ముద్దను మనం పెట్టుకున్నట్లయితే దేవుడు తన పోలికతో, తన మనసుతో మనల్ని దీవిస్తాడు. తన పోలి ఈ లోకంలో మనం జీవించగలం. అలాంటి కృప ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాము. మరి పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. అవును ప్రభా, మాలోకి తొంగి చూస్తే, అవును తండ్రి, మేము మొండి వారంగా ఉన్నాం, కఠినాత్ములుగా ఉన్నాం అయ్యా ప్రభా, గర్వంతో ఉన్నాం, మోసకరమైన హృదయంతో ఉన్నాం ప్రభా. ఈరోజు ఈ రాతి గుండెను తొలగించినైనా నీ మాంస ముద్దలాగా మమ్మల్ని మార్చి నీ కాపుదల భద్రతలో ఉంచి అయ్యా తండ్రి, ఏ హృదయం అయితే నువ్వు మాకు మళ్ళీ పెడుతున్నావో ఆ హృదయంతో ప్రకారం నీ ప్రేమ, నీ నిగ్రహ శక్తి, నీ విశ్వసనీయత, నీ యొక్క దయ, నీ యొక్క కనికరముతో అయ్యా నీ విశ్వాసముతో మేము జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.